శ్రీమాత్రే నమః. ఇదైతే 7 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టాను నేను. మా ఫ్రెండ్ నాకు 15 డేస్ బ్యాకే ఇచ్చింది శారీతో ఫ్రాక్ అయితే కుట్టమని. నాకు కుదరక కుట్టలేదు. ఇదైతే బౌ వచ్చేట్టుగా కుట్టమంది. అందుకని నేను స్లీవ్లెస్ ఫ్రాక్కి బౌ అనేది అటాచ్ చేశాను. ఇంకా మనం అలా పెట్టే కన్నా డిటాచబుల్ అనుకోండి, ఇలా బెల్ట్కి పెట్టుకోవచ్చు అని చెప్పి 2 టైప్స్గా యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను దానికి ఒక హుక్ అనేది అయితే పెట్టేశాను. ఇలాగా బౌ ఒకటి పెట్టుకుని స్లీవ్లెస్ వేసుకోవచ్చు, నెక్స్ట్ బెల్ట్కి పెట్టుకోవచ్చు ఈ బౌ అనేది. నెక్స్ట్ దీనికి ఓవర్ కోట్ కూడా స్టిచ్ చేశాను. కానీ ఓవర్ కోట్ అనేది కొంచెం చిన్నదైందేమో అనిపిస్తుంది. పాపకి వేసి చూస్తే తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఓవర్ కోటు, చాలా బాగా వచ్చింది. తనైతే పళ్ళు పార్ట్ బాడీకి వేయమంది, కానీ గుచ్చుకుంటుందని చెప్పి నేను ఏంటంటే ప్లెయిన్ పార్టే బాడీకి వేసి ఇలాగా 2-3 టైప్స్గా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇదిగోండి ఓవర్ కోట్ అయితే ఇది. ఇలాగా ఓవర్ కోట్ అనేది వేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టం లేదు అంటే కనుక తీసేయచ్చు. ఈ ఓవర్ కోట్కే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఇంకా నాకు మెజర్మెంట్స్ తెలియలేదు. ఒకసారి ట్రై చేస్తే కదా మనకి ఐడియా వచ్చేది. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాగా 3 టైప్స్గా వేసుకోవచ్చు ఫ్రాక్ని అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.